అందరికీ నమస్కారం. దిస్ ఫీల్స్ లైక్ డెజావు. సో నేను ఇదే ప్లేస్కి వర్జీనియాకి కౌంటింగ్ ముందు వచ్చాను. సో సేమ్ స్పిరిట్, సేమ్ అట్మాస్ఫియర్, సేమ్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నారా చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పైన, ఎన్డీఏ పైన ఆ రోజు అనుకున్నాం 130 పైగా గెలుస్తామని. అందరిలో ఆత్మవిశ్వాసం ఉంది, ఎక్కడ కూడా తగ్గేది లేదన్నట్టుగా అందరం కూడా నమ్మకంతో మరి నన్ను ఆశీర్వదించి మరి కౌంటింగ్ పంపించారు. మరి కౌంటింగ్ తర్వాత చూస్తే 90% పైన కూడా స్ట్రైక్ రేట్ తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. ఆ రోజు మరి సతీష్ వేమనకర్తో పాటు చాలామంది ప్రముఖులు ఇక్కడ ఉన్నారు. మరి అన్న ఎన్టీఆర్ గారి పుట్టినరోజు మనం జరుపుకున్నాము. మరి ఈ రోజున అదే ప్రేమతోటి, అదే అభిమానంతో మరి సాయి గారి ఇన్విటేషన్ పంపించి ఇక్కడ మనందరం కూడా కలిసి ఈ యొక్క విజయాన్ని మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పిన తర్వాత మరి ఈ రోజున అన్నగారు ఎన్టీఆర్ గారు తన సినీ ప్రస్థానంలో వచ్చి 75 సంవత్సరాలు అయింది. మరి ఈ రోజున నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నా యొక్క తెలుగుదేశం పార్టీ సంబంధించిన అన్నలకు, తమ్ముళ్ళకి అందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి అవకాశం అందరికీ రాదు, అరుదైన అవకాశం, అదృష్టంగా భావిస్తున్నాను నేను. మరొకసారి మీరు ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటారు, ఎన్ఆర్ఐస్ వాళ్ళు 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి మరి వాళ్ళు వేయడం కాకుండా మిగతా వాళ్ళని ఇన్స్పైర్ చేసి, మోటివేట్ చేసి, వాళ్ళని ఓట్లు వేయించి మరి గెలిపించి వాళ్ళకి ఏమీ వద్దనుకోకుండా నిస్వార్థంగా వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. మరి అలాంటి వాళ్ళ సమక్షంలో ఈ రోజున నేను ఇక్కడ ఇది సెలబ్రేట్ చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో నేను కూడా మీలో ఒకనే ఐటీ ఫ్రాటర్నిటీలో వచ్చినా కూడా మరి ఇక్కడ సాధక బాధలు తెలిసిన వాడిని. మరి గెలుపు వస్తే ఏదో పొగుడుతూ ఉండకాకుండా, అదే ఓటమి వస్తే కృంగిపోకుండా ఉండేది నిజంగా ఎన్ఆర్ఐ అని నేను చెప్తున్నాను. సో మరొకసారి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మరి తెలుగుదేశం కుటుంబంలో నన్ను కుటుంబ సభ్యులుగా చేర్చుకున్నందుకు, మరి నా మీద ఏ నమ్మకంతో అయితే చింతలపూడి నియోజక ప్రజలు గెలిపించారో నేను వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా కష్టపడి నేను కృషి చేసి చింతలపూడి నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యున్సీ చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. మరి ఈ రోజున ఇక్కడ హోస్ట్ చేసిన ఈ యొక్క కుటుంబ సభ్యులు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజేష్ గారి కుటుంబ సభ్యులకి, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం అన్నలకి, తమ్ముళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో తప్పకుండా ఎన్డీఏ అలయన్స్లో ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ని మరి స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే ఒక దిశ కలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా స్వర్ణాంధ్ర 2047లో మీరందరూ కూడా భాగస్వాములై మనం అచీవ్ చేసుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం ఇక్కడ కూటమి నాయకులు ఉంటే వాళ్ళకి, అలాగే మరి వర్జీనియా ఎన్ఆర్ఐస్కి, వాషింగ్టన్ ఎన్ఆర్ఐస్కి, ఇక్కడ వచ్చిన మిగతా స్టేట్స్ నుంచి వచ్చిన ఎన్ఆర్ఐస్ కూడా అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 75 సంవత్సరాల సినీ వారోత్సవాల సందర్భంగా ఇక్కడ ఈ ఈవెంట్కి రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే అందులో దానికి ముఖ్య అతిథిగా మన రోషన్ కుమార్ సంఘ మన డీసీ మెట్రో ప్రాంతం నుంచి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే ఎన్ఆర్ఐ అవడం, ఆయన ముఖ్య అతిథి రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా చింతలపూడి కాన్స్టిట్యున్సీలో మన రోషన్ గారి ఆధ్వర్యంలో కాన్స్టిట్యున్సీ చాలా డెఫినెట్గా ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యున్సీగా తయారాలని కోరుకుంటూ, తప్పకుండా మీ వెనకాల మేము అందరం ఉంటాం. విష్ ఆల్ ది వెరీ బెస్ట్. చంద్రబాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య.
75 సంవత్సరాల సినీ వజ్రోత్సవ వేడుకల్లో, ఎన్టీఆర్ గారి వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన రోషన్ కుమార్ గారికి ధన్యవాదాలు. అలాగే సతీష్ వేమన గారికి ధన్యవాదాలు. ఇక్కడ ఎన్ఆర్ఐస్గా నార్త్ వర్జీనియాలో 75 సంవత్సరాల ఎన్టీఆర్ గారి ప్రోగ్రాం చేయటం జరిగింది. ఇక్కడే ఉన్నటువంటి రోషన్ కుమార్ గారు ఎన్ఆర్ఐగా ఇండియా వెళ్ళి చింతలపూడి నియోజకవర్గంలో ఎన్ఆర్ఐగా అక్కడ కంటెస్ట్ చేయటం, అలాగే ఎమ్మెల్యేగా గెలుపొందటం. సో మేమందరం ఇక్కడ ఎన్ఆర్ఐలుగా పెట్టుకున్న వాటిని అక్కడికి వెళ్ళి ఎన్ఆర్ఐగా ఆయన గెలిచి తప్పకుండా ఆశలు నెరవేరుస్తారని, ఎన్ఆర్ఐల పరువు ప్రఖ్యాతులన్నీ కాపాడతారని ఆశిస్తూ కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు యొక్క ఇక్కడ అందరు గ్యాదర్ అయినటువంటి ముఖ్యాంశం అన్న నందమూరి తారక రామారావు గారి తెర జీవిత వజ్రోత్సవాన్ని రాత్రి ఆంధ్ర రాష్ట్రంలో ఘనంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వెంకయ్యనాయుడు గారు గెస్ట్గా చేసుకోవడం జరిగింది. ఒక సామాన్యుడు అసామాన్య ప్రయాణం ఎన్టీ రామారావు గారిని చూస్తే మనకు అర్థమవుతుంది. మన దేశం సినిమా నుంచి మొదలై ఆయన జీవిత చరమాంకం వరకు కూడా నట జీవితంలో కానివ్వండి, అలాగే ప్రజా జీవితంలో కానివ్వండి, నట జీవితంలో సమాజానికి ఏం చేయగలం, సమాజంలో చైతన్యం కలిగించేటి అంశాల మీద సినిమాలు తీసిన మహానుభావుడు. 1982లో పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రతిసారి కూడా పేదవాడికి మనం ఏం చేయగలం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఒక నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి ఒక దిశలా తెలుగువారి ఆత్మగౌరవాన్ని కానివ్వండి, తెలుగువారికి నిత్య స్ఫూర్తిగా మిగిలినటువంటి నందమూరి తారక రామ గారి నట జీవిత వజ్రోత్సవాన్ని మీ అందరి సమక్షంలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రవాసుల యొక్క పాత్ర 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు ప్రస్తావించారు. అలాగే మా మధ్య ఉండి అక్కడికి వెళ్ళి శాసనసభ్యులుగా గెలిచినటువంటి రోషన్ కుమార్ గారు మా మధ్యలో ఉండటం ఈరోజు సంతోషం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు, ఇక్కడ 24 ఎన్నికల్లో పనిచేసినటువంటి ఎన్ఆర్ఐ టీడీపీ ప్రెసిడెంట్ కోమటి జయరాం గారి నేతృత్వంలో రాజధాని ప్రాంతంలో ఏ కార్యక్రమం జరిగినా గత 18 సంవత్సరాలుగా నిరాఘాటంగా తన ముందుండి నడిపిస్తున్నటువంటి సతీష్ వేమన గారి దగ్గర నుంచి ఇప్పుడు వచ్చినటువంటి కార్యకర్తలు కూడా చాలామంది ఉన్నారండి, చదువుకునే పిల్లల దగ్గర నుంచి కూడా. అందరికీ ఒక అభిమానం ఏంటంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు. ఏమీ ఆశించకుండా లక్షలు ఖర్చు పెట్టి ఇండియా వెళ్ళి ఆ ఎండల్లో తిరిగి చదువుకున్న వాళ్ళు అమెరికా వెళ్ళారు, వీళ్ళు చెప్తే నలుగురు వింటారు, వీడి జీవితంలో సాధించారనేటువంటి ఒక అంశాన్ని పట్టుకొని కూడా చాలామంది గ్రామాల్లో మారుమూలకి వెళ్ళి కూడా ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీకి ఓటేయండి, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రగతి సాధిస్తుందని తెలియజెప్పి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చివరిగా తెలుగుదేశం పార్టీ యొక్క ప్రస్థానాన్ని, ఎన్టీ రామారావు గారి యొక్క గొప్పతనాన్ని మళ్ళీ పదే చెప్పుకున్నా కూడా ఒక తెలుగుదేశం పార్టీ అనేది నాయకులకు విశ్వవిద్యాలయం. నిన్ననే గుంటూరులో ధూళిపాడ నరేంద్ర కుమార్ గారు 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానాన్ని కంప్లీట్ చేసుకోగలిగింది. అలాంటి నాయకులు ఎంచడానికి కూడా ఎంతోమంది ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2 ముఖ్యమంత్రులు కూడా తెలుగుదేశం విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి విద్యార్థులుగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మీరందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక ముందు కూడా ఎన్ఆర్ఐల సపోర్ట్ తెలుగుదేశం పార్టీకి ఉండదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.